నేను చెప్పేదేనండి. ఇప్పుడు మనలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ సంపాదిస్తున్నారని మొదలు పడవాకండి. నా పాయింట్ ఏంటంటే ఏంటా నీ పాయింట్ ఏంటా? ఎప్పుడు నువ్వు చెప్పేది మేనాలా? మాకు మాత్రం క్యాండిడేట్లు ఉండకూడదు ఏంది? అంతా మీరే తినాలా? కలికాలం ఇక్కడ నోర్లున్న వాళ్ళదే రాజ్యం అన్నట్టుంది. దొంగలు ఊర్లు పంచుకున్నారట. ఏందమ్మా అంత మాట అన్నావు? ఇక మళ్ళా మనకి కోఆపరేషన్ ఉండాలా. కోఆపరేషన్ ఉంటేనే ఏదైనా. అర్థం కదా? లేకపోతే ఏంటండి, మీరు మీ క్యాండిడేట్స్ కి పువ్వుల్లో పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు, అలాగే కలెక్షన్లు బాగా పుచ్చుకుంటున్నారు. ఎటొచ్చి అన్యాయం అయిపోతున్న వెర్రిదాన్ని నేను ఒక్కదాన్నేగా. ఏంటండి కాళికాంబ గారు, అన్ని తెలిసి మీరు కూడా టాబాండాలు వేస్తే అట్ట? మొన్న జరిగిన ఇంటర్వ్యూలో మీ క్యాండిడేట్లు 15 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, మర్చిపోయారా ఏంటి? మీరు ఒక్కొక్కరు 25 మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. మరి దాని సంగతి ఏంటి? ఇదిగో ఈ గురువిన్న మనస్తత్వం పనికిరాదండి. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, దేనికైనా ఒక పద్ధతి అనేది ఉండేవాళ్ళ. మనలో మనకే ఐకమత్యం లేకపోతే అట్ట? ఏదో పబ్లిక్ సర్వీస్ చేసి కమిషన్ పుచ్చుకునే అవకాశం ఆ భగవంతుడు మనకు కల్పించాడు. అంతే. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. అంతేగాని ఇట్ట మనలో మనమే కొట్టుకుంటా కూర్చుంటే ఎట్టా? అంచేత ఐకమత్యమే మహాబలము, పబ్లిక్ సర్వీసే మహాధనము. భలే చెప్పారండి. ఈ ముక్క నాకు బాగా నచ్చింది. ఇంటర్వ్యూకి టైం అవుతుంది, ఒక్కొక్కళ్ళ పేరు చెప్తే తోలుకొచ్చేస్తా. ఇగో సార్ పేపర్. జ్ఞానేశ్వర్, బయట జ్ఞానేశ్వర్ ఉంటాడు, పంపించవా? జ్ఞానేశ్వర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీటు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. అందుచేత అడిగిన క్వశ్చన్లకి ఏమిటేమిటి ఆన్సర్లు ఇచ్చుకుంటా పోవాలి. అర్థమైందా? ఎస్ సార్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? షాజహాన్ సార్. తప్పు. తాజ్మహల్ కట్టింది షాజహాన్ కాదు, కూలోళ్ళు. మొదటి ప్రశ్నకే తప్పులో కాలేసాం. ఇంటర్వ్యూకి వచ్చే ముందు బాగా ప్రిపేర్ అయ్యి రావాలని తెలీదా? ఎందుకయ్యా మా టైం ఇలా వేస్ట్ చేస్తావు? సారీ మేడం. When did you pass away? పార్డన్ సార్. ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. అయితే when did you pass away? When did you pass away your MA? వీళ్ళ నన్ను ఇంటర్వ్యూ చేసేది. క్షమించండి సార్, అది పాస్ అవే అంటే చనిపోవడం సార్. ఏంటి నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా, మాకు ఇంగ్లీష్ నేర్పడానికి వచ్చావా? నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? అది కాదు సార్. ఇదిగో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకునే మాట్లాడుతున్నావా? ఆయన గారు ఎవరు అనుకున్నావు? పైకేదో సొల్లు కౌరులు ఆగేవాళ్ళగా అట్లా కనపడతాడు, కానీ ఆయన గారు పెదపూడి వెంకటరాయుడు గారి మనవడు, స్వాతంత్ర సమయోధుడి ఫ్యామిలీ. మీతో పరిచయం లేని వాళ్ళకి మీరు ఒక మెంటల్ వాళ్ళగా అవుపడతారు, కానీ మీరేమన్నా తక్కువేందండి? అధికార పార్టీలో మీకున్నటువంటి పలుకుబడి పాపం అనామకుడైనటువంటి ఆ కుర్రోడికి తెలవదేమో, కానీ రావు బహదూర్ చింతపిక్కల చినబుచ్చయ్య గారు అల్లుడు అంటే దేశం అంతా తెలుసు. భలే చెప్పారండి. ఇక ఈయన గురించి చెప్పుకుంటే ఈయన చూడ్డానికి పనికి మానలాగా కనిపిస్తాడు, కానీ మన మంత్రి గారికి నమ్మిన బంటు. ఏదో మీ అభిమానం కాళికాంబ గారు. ఇదిగో అమ్మగారు ఎవరు అనుకున్నావు? పెద్ద సోషల్ వర్కరు. అంచేత ఇక్కడ ఉన్నోళ్ళంతా అల్లాటప్పోళ్ళేం కాదు, సమాజంలో పెద్ద హోదా కలిగిన వాళ్ళం. అర్థం చేసుకో. ఇక నెక్స్ట్కి వచ్చినాం. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పాట్నా? అబ్బాయికి జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ అనుకుంటానండి. మరి ఇంత కఠినమైన ప్రశ్నలు అడిగితే పాపం భయపడుతున్నాడు. అది కాదు మేడం, పాట్నాకంటూ సపరేట్ గా ఒక చీఫ్ మినిస్టర్ లేరు. బహుశా మీరు అడిగింది బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అనుకుంటా. బీహార్ సీఎం ఎవరంటే మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావు. ఇవన్నీ మాకు తెలకుండా అడిగాను అనుకుంటున్నావా? నీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నావయ్యా. ఓకే. ఇక డెడ్ ఈజీకి వచ్చిన ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ ఎవరు? అయ్యో, ఇప్పుడేం చెప్పాలి? ఇంగ్లాండ్కి అసలు ప్రెసిడెంటే ఉండడు, రాని ఉంటుంది. ఇప్పుడు ఎలా? ఒరే జ్ఞానేశ్వర్, ఇంత బతికి ఇంటెనకాలు చచ్చినట్టు ఇంత చదువు చదివి ఇలాంటి నిరక్షర కుక్షుల ముందు కుక్కిన పేనులా అయిపోయావు కదరా. అజ్ఞానం, అక్రమం, అన్యాయం, అవినీతి రాజ్యం చేస్తున్న చోట నీలాంటి జ్ఞానేశ్వర్లు పైకి రాలేరా. ఏందా ఇంకా ఆలోచిస్తున్నావు? చెప్పిన ఆన్సర్లు చాలు గానీ దయచేసి ఇదిగా అబ్బాయి,
నీ ఫైల్ మర్చిపోయినా తీసుకుపో వా అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా. ఏమయ్యా మన క్యాండిడేట్ పరపతిరావు గారు ఇంకా రాలేదా? వచ్చింది సార్. ఆ. వచ్చి క్యాంటీన్ల కింద కూర్చొని టీ తాగి పాన్ వేసుకొని సిగరెట్ తాగుతుండు సార్. ఏమండే అంతా వాళ్ళ బావగారు టైపే, ఆ. ఎవరిని లెక్క చేయడు. అబ్బే. అరే ఆ మాటలోనే వచ్చాడు. రండి సార్ పరపతిరావు గారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్. నమస్తే సార్. చేసుకోండి మీ ఇంటర్వ్యూ. పాపం మరీ లేట్ చేస్తే పరపతిరావు గారు ఇబ్బంది పడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దాం. చెప్పండి, ఏబిసిడీలు ఎన్ని? 56 అంట. అబ్బా భలే కరెక్ట్ గా చెప్పారు. ఫుల్ మార్క్స్ మీకే. ఆవు ఏమనును చెప్పండి సార్ పరపతిరావు గారు, ఆవు ఏమనును? ఆవు బౌబౌను. వెరీ గుడ్, భలే కరెక్ట్ గా చెప్పారే. కర్నూలు జిల్లా ముఖ్య పట్టణం ఏది? తొట్టమేడు. తొట్టమేడు. బ్రిలియంట్, వాట్ ఏ గ్రేట్ నాలెడ్జ్, వెరీ లొటోరియస్. ఓకే పరపతిరావు గారు, నెక్స్ట్ క్వశ్చన్, 1 × 1 ఎంత? ఇదిగోండి క్యాల్కులేటర్. 11. ఎక్సలెంట్. వావ్ పరపతిరావు గారు, వాట్ ఏ ఇంటెలిజెన్స్ సార్, భలే చెప్పారండి. ఈ మాత్రం సరిపోతుంది, నో మోర్ క్వశ్చన్స్. మొత్తం మీద నేను సెలెక్ట్ అయిపోయాను, అంతేగా? మీరు కాకపోతే ఇంకెవరు సెలెక్ట్ అవుతారు చెప్పండి? పరపతిరావు గారు సిటిఓ అవుతారో, ఆర్టీఓ అవుతారో, ఆర్టీఓ అవుతారు. మున్సిపల్ కమిషనర్ అవుతారు. మీ ఇష్టం. ఛాన్స్ యోర్స్. బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ ది బెస్ట్. మీ దగ్గర 500 రూపీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే నన్ను ఇమ్మంటారా? సరే. ఇదిగో 200 తీసుకుని వెళ్ళి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి స్వీట్లు ఇవ్వు. ఆ?